నాకు టీజర్ చూడంగానే నేను వెంటనే ఒక ఫ్యాన్ బాయ్ లాగా జనరల్‌గా ఉంటది చూసారా? ఒక ఎక్సైట్‌మెంట్ అలా నంబర్ తీసుకొని రోషన్‌తో నేను మాట్లాడాను. తమ్ముడు అసలు కిక్ యాస్ చేసావు. నాకు తెలిసి 3, 4 సార్లు బ్యాక్ టు బ్యాక్ చూసాను రోషన్. బ్యాక్ టు బ్యాక్. అంటే చాలా పెద్ద స్టార్ మెటీరియల్ మనోడు. అది 100% నాకున్న ఈ 6 సినిమాల అనుభవంతో చెప్తున్నాను. చాలా చాలా పై లెవెల్‌కెళ్తాడు. అంటే ఒక యాక్టర్ నేను బాగా చేస్తున్నానని అని అండర్‌లైన్ చేస్తూ యాక్ట్ చేయటం ఒక పద్ధతి. అసలు కూల్‌గా ఒక నిజంగా హార్ట్ బ్రేక్ అయిన ఒక కుర్రోడు ఆ ఏజ్‌లోకెళ్ళి చేసినట్టు ఆ ఐ బ్లింకింగ్ గాని, ఆ మాట తడబాటు గాని ఎంత బాగా చేశాడంటే అంత బాగా చేసావు రోషన్. సో, తప్పకుండా ఇందాక త్రివిక్రమ్ గారు కూడా అన్నారంట, కుర్రోడు త్వరగా పెద్దయిపోతే మాకు చాలా పెద్ద హీరో దొరికాడన్నట్టు. సో, రోషన్ నీకు ఇంకో మాట చెప్పాలి. నేను రెగ్యులర్‌గా ఎప్పుడైనా నేను సుకుమార్ గారిని కలుస్తూ ఉంటాను. కలిసినప్పుడు ఆయన అన్నారు, "బాబీ నీ లవ్ స్టోరీ నాకు చాలామంది చెప్తుంటారు. నాకు కూడా తెలుసు. నువ్వు తీస్తావా? నన్ను తీసేయమంటావా?" అన్నారు. "లేదు సార్ నేనే తీస్తానన్నాను." సో, అలా అంటూ తీస్తూ నేను లవ్ స్టోరీలకొస్తే ఫస్ట్ నీతోనే మొదలెడతా. సో, నాకు లవ్ స్టోరీలు చాలా ఇష్టం. బట్ విజిల్ మూమెంట్స్, మాస్ సినిమాలతో అలా వెళ్ళిపోతా ఉన్నాను. ఎప్పుడో మెల్లగా పెన్ అటు పెట్టి ఇటు లవ్ స్టోరీస్ కూడా వస్తాను. నీతోనే మొదలెడతాను. అలానే